ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈ వాక్య ధ్యానాలను వింటున్న ప్రియాతిప్రియమైన సంఘ సభ్యులందరికీ మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు నుండి మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు బైబిల్ గ్రంథంలోని 3వ పుస్తకం లేవియా కాండం నుండి దైవ ధ్యానాలు ధారావాహికంగా అందించనున్నారు. ఈరోజు వారి ఉపద్ఘాత సందేశాన్ని వినకముందు ఈ భక్తి గీతాన్ని విందాం. గీతా తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవతో పాతాకంబులు పరిహరించెడు దాతానే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్తించుడి. నీ ఆత్మతో అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకందరికీ శుభములు కలుగును కాక. నేటి లేఖన భాగం లేవియా కాండం. ఇదివరకు ఆది కాండము,
నిర్గమకాండం నేర్చుకున్నాం. వచనం వెంబడి వచనం కాకపోయినా సంగ్రహంగా క్లుప్తంగా నేర్చుకున్నాం. కొంతకాలం క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ శుభవర్తమానాలు విన్నాం. ఇప్పుడు తిరిగి లేవియాకాండం చూద్దాం. లేవియాకాండము పరిచయ వాక్కులు విందాం. ఇది బైబిల్ గ్రంథంలోని 3వ పుస్తకము. దీని రచయిత మోషే గారు. వ్రాసిన కాలము క్రీస్తుపూర్వం 1440 నుండి 1400 సంవత్సరాల వరకు. మోషేనే రాసిండు అనడానికి ఏంటి కారణం అంటే 5 గ్రంథాలు, ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము మోషే రాసినట్టుగా దాఖలాలు ఉన్నాయి. దీనికి ఎందుకు ఈ పేరు పెట్టారు అంటే యాకోబుకు 12 మంది కుమారులు మనకు తెలుసు. ఆ 12 మంది కుమారులు ఒకడు లేవి. ఆ లేవి యాజక వంశానికి చెందినవాడని ప్రకటించబడింది. యాజక సేవ చేయాలని వారు దేవుని చేత పిలువబడిన వారు కనుక లేవీయులకు దేవుడిచ్చిన నిబంధన ఈ గ్రంథం. అందుకని లేవియాకాండం అని రాయబడింది. కారణం ఏమిటి రాయటానికంటే దేవుడిచ్చిన రాజ్యాంగంని ఇంప్లిమెంట్ చేయడానికి లేదా అమలు చేయడానికి ఆయన రూల్స్, రెగ్యులేషన్స్, నియమ నిబంధనలన్నీ దీంట్లో పొందుపరిచారు. ఇశ్రాయేలు ఐగుప్తు చెరలో ఉండి 430 సంవత్సరాల తర్వాత అక్కడి కల్చర్కి, అక్కడ భాషకు అన్నిటికీ అలవాటు పెడతారు. కొంతకాలం ఏదైనా స్థలంలో ఉంటే మనం అక్కడి భాష నేర్చుకుంటాం. అలా నేర్చుకున్న తర్వాత వీరు చాలా విగ్రహారాధనకు గురైనారు, అనేక బానిసత్వపు అలవాట్లకు గురైనారు కనుక వారిని ఒక కట్టుబాటులో ఉంచాలని దేవుడు కొన్ని రూల్స్ ఏర్పరిచాడు. అయితే నిర్గమాకాండంలో శారీరక డెలివరెన్స్, శారీరక విడుదలైతే ఇక్కడ స్పిరిచువల్ డెలివరెన్స్ ఉంది లేవియాకాండంలో. తర్వాత నిర్గమాకాండం ఒకవేళ ఇండిపెండెన్స్ డే అనుకుంటే లేవియాకాండం రిపబ్లిక్ డే. ఇండిపెండెన్స్ డే మనం ఆగస్టు 15వ తారీఖు చేసుకుంటాం కదా, అది ఇంగ్లీష్ వారి చెరలోంచి మనం వచ్చేసామని, బానిసత్వం నుంచి వచ్చేసామని చేసుకుంటాం. రిపబ్లిక్ డే ఏంటంటే మన కాన్స్టిట్యూషన్, భారతీయ కాన్స్టిట్యూషన్ని ఇంప్లిమెంట్ చేయడం. అలాగే లేవియాకాండం కూడా. దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే పరిశుద్ధత, పవిత్రత. దీంట్లో కీవర్డ్ ఏంటంటే లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనం. లేవియాకాండం 19వ అధ్యాయం మూల పదం 19 2వ వచనం చదువుతాను, వినండి. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవానకు నేను పరిశుద్ధుడై ఉన్నాను. ఇది కీవర్డ్. తర్వాత ఈ గ్రంథం ఒక ఆరాధన గ్రంథము. తర్వాత చాలా విశేషమైనది, ప్రత్యేకమైనది కూడా. ఇందులో బలులు అంటే ఏ బలులు అర్పించాలా, ఆ బలుల ద్వారా మనిషికి, విశ్వాసికి వచ్చే లాభాలు ఏంటి అని చెప్పాడు అనమాట. ముందుగా బలులు ఎందుకు అర్పించారో కూడా మేము చూద్దాం. స్నానాలు, సామాజిక విలువలు అన్నీ రాయబడినాయి. క్రమబద్ధీకరణ, బానిసత్వం నుంచి విడుదలైన తర్వాత మానవునికి కొన్ని కట్టుబాట్లు విధించాడు. ఇది లేవియాకాండంలోని పరిచయం. తర్వాత నరులు దేవుని యొద్దకు రావడానికి పరిశుద్ధత ఒకటే మార్గము అని పరిశుద్ధత గురించి మొదటి 10 అధ్యాయాలు బలుల గురించి, 11 నుంచి 17 వరకు శాంటిఫికేషన్, పరిశుద్ధత గురించి రాయబడింది. 18 నుంచి 27 వరకు హోలీనెస్ గురించి రాయబడింది. ఇలా విభజిస్తూ ఒక్కొక్క అధ్యాయాల వరకు మనం నేర్చుకుందాం. ఇది రాసిన వారు మోషే, రాసిన కాలం చెప్పాను, కారణం చెప్పాను, దాని ప్రత్యేకత చెప్పాను. ఇది లేవియాకాండం యొక్క పరిచయము. తర్వాతి ఎపిసోడ్లో మనం లేఖన భాగాలు విందాం. దేవుడి మాటలు దీవించును గాక.